హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ మధ్య షార్ట్స్ షేర్ చేస్తాను తప్ప వీడియో అంటూ పెట్టట్లేదు కదా. ఈరోజు మిక్స్డ్ వీడియో, అంటే అన్నీ కలిపిందనమాట. మనం అన్నీ చూడు, భోజనంలో అన్నీ ఎలా మనకి షడ్రుచుల సమ్మేళనం అన్నట్టుగా ఈరోజు వీడియోలో కూడా మీకు ఎలా ఉంటుంది అంటే, చిన్నగా షాపింగ్ పై బయటికి వెళ్తున్నాము. నాదేం కాదు, పిల్లలకి ఏవో కావాల్సినవి, ప్లస్ అలాగే నేను కొన్ని లైనింగ్లు అవి తెచ్చుకుందామని చెప్పని. ఎందుకంటే ఈ మధ్య డ్రెస్సెస్ మొన్న కుట్టించినప్పటి నుంచి ఏదైనా ఒకటి చూసామంటే కొత్త ఆలోచన వచ్చింది అంటే, సో దాని వెనకాలే పడతాం మనం కూడాను. నేను కూడా ఇంకొక చీరని చింపి డ్రెస్ కుడదామని ఫిక్స్ అయ్యి అనమాట. ఏం చీరని చింపేస్తోంది మా ఇంట్లో వాళ్ళు కంగారు పడినట్టుగా మీరు కూడా ఒకసేపు కంగారు పడండి. లేటెస్ట్ చీరను ఒకదాన్ని కట్ చేసేపోతున్నాను అనమాట. దాంతోపాటు అంటే నాకు కొన్ని ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లు చేయడానికి కారణం ఏంటంటే, వంట తొందరగా అయిపోవడానికి మెయిన్ రీజన్. అంటే ఇంట్లో పని మనం చక్కచక్క చేసుకోగలిగితే మిగిలిన టైం నేను మనకి ఇంట్రెస్ట్ అయిన వాటి మీద మనం పెట్టుకోగలుగుతాం. ఎప్పుడు వంట పని ఇంటి పనే కాకుండా మన ఇష్టాలు మన అభిరుచులు ఏవో కొన్ని ఉంటాయి మనకి. అవి కూడా మనం అప్పుడప్పుడు టైం స్పెండ్ తీసుకుని దానికోసం మనం చేస్తే మనసుకి మనకి మెదడుకి ఆహ్లాదంగా ఉంటుంది ఖచ్చితంగాను. కొంతమందికి పూజ అవ్వచ్చు, కొంతమందికి పెయింటింగ్ అవ్వచ్చు, కొంతమందికి కుట్లు అల్లికలు అవ్వచ్చు, కొంతమందికి మిషన్ మన స్టిచ్చింగ్ అవ్వచ్చు, కొంతమంది ముగ్గులు అవ్వచ్చు, కొంతమందికి పాటలు అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు. ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో నేను ఈ మధ్య పూజ వీడియోస్ కూడా పెట్టడం అవ్వట్లేదు, ఎందుకంటే ప్రత్యేకించి షార్ట్లు పెడుతున్నాను కదా. పూజ అంటూ ఏం పెడతాను, ఆల్రెడీ నా పూజా విధానాలన్నీ మీరు చూశారు కదా అని అనుకుంటూ నేను పెట్టలేదనమాట. బట్ లేదు, ఒక చిన్న వీడియో షేర్ చేద్దామని అనిపించింది నాకు. దాంతోపాటు కూడా చెప్పాను కదా, మనం తొందరగా ఏదైనా పని చేసుకుంటే, అంటే రోజు పని గంటలు గంటలు చేయక్కర్లేదు, మనం ఎక్కడ తీసిందో అక్కడ పెడితే చాలు. మా వారంటారు అందరూ, ఎవరు చెప్పినా ఏంటంటే ఇంట్లో పని మనకి ఎక్కువగా ఉండకుండా ఉండాలంటే తీసిన వస్తువు తీసిన చోట పెట్టాలి. ఎప్పటికప్పుడు మనం క్లీన్గా చేసుకుంటూ ఉన్నామంటే అది పెద్ద పనిలా ఉండదు. నాకు మార్నింగ్ వంట తొందరగా అయిపోవడానికి నేను మెయిన్గా కూరకారం, పచ్చళ్ళు, పులుసులకి కారం ఆడుకుంటూ ఉంటానని చెప్పాను. ఇంతకుముందు కూడా వీడియోలో షేర్ చేశాను. నేను ఇలా ఆడి పెట్టుకుంటే నాకు మ్యాక్సిమం పచ్చళ్ళకి కూరలకి హ్యాపీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. వంట నాకు ఈజీగా ఉంటుంది, అంటే తొందరగా చేసుకున్నట్టు ఉంటారు. దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒకప్పుడు శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అందులో హాఫ్ అనమాట. ఒక కప్పు తీసుకుంటే ఆవాలు జీలకర్ర హాఫ్ కప్పు తీసుకుంటాను. నేను వాడే ఎండుమిరపకాయలు బ్యాడీకి చిల్లీ అని చెప్పని కాశ్మీరీ చిల్లీ, అవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే కమ్మగా ఉంటుంది, కారం ఎక్కువగా ఉండదు, మనకి బాగుంటుంది. సిమ్లో పెట్టి కొంచెం నూనె వేసి దోరగా వేయించుకున్నామంటే ఇంచుమించు ఒక 4 రోజులు మనం చూసుకోక్కర్లేదు. మనం ఏ పచ్చళ్ళకైనా సరే పోపు ఆడాలంటే ఇదే. మళ్ళీ ప్రత్యేకించి రోజు పోపు ఆడాలన్నా కారం పెట్టుకొని దొండకాయ, వంకాయ, చిక్కుడుకాయ, లేకపోతే ఇంకే కూరలకైనా సరే, ఇంకా బీరకాయ కారం పెట్టి కూర, మనం వేటికైనా సరే ఈ పొడి కొంచెం వేసేయచ్చు. ఎందుకంటే పప్పులు ఉన్నాయి కాబట్టి హెల్తీయే. ఈ కారం కూడా అబ్బా మన కడుపులో మంట వచ్చే మిరపకాయలు అయితే అసలు కాదు, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. సో నేను ఎవ్రీ మంత్ చేసుకు పెట్టుకునేది, నాకు అత్తయ్య గారు నేర్పారు. ఆ తర్వాత అమ్మ కూడా ఇప్పుడు వచ్చినా చేసి పెడుతూ ఉంటారు నాకు. ఇప్పుడిప్పుడు నేను కూడా చేసుకుంటున్నాను. టక్కున వంట అయిపోయినట్టుగా ఉంటుంది. పులుసుల్లో వాటిలో కూడా ఒక స్పూన్ వేసేయచ్చు, కమ్మగా ఉంటుంది. కొంచెం ఇంగు కూడా వేయాలి. ఇంగు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి సిమ్లోనే వేయించుకుంటే దోరగా, ఏ కూర అయినా సరే మనం సిమ్లో పెట్టుకు వేయించుకుంటే మంచిగా మగ్గి కానీ ఉడికి కానీ ఆ కూరకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. హడావుడి హైలో పెడితే ఉడకనట్టుగా సగం అలా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకు వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకుని, అది కూడా బాగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుని ఒక స్పూన్ వేసుకుంటే ఒక 4 రోజులు చూసుకోక్కర్లేదు. అంటే రోజు వేయం కదా, మనం రోజు కారం పెట్టుకొని తిన్నాం, ఒక రోజు ఫ్రై తింటాం, ఒక రోజు ముద్ద కూరలు తింటాం, అలా వేరే ఉన్నప్పుడు. బట్ చేసి పెట్టుకుంటే వంట ఎప్పుడైనా తొందరగా అవ్వడానికి బాగుంటుందని నేనైతే ఇది. ఇంకోటి కూరకారం ఉంటుంది, ఓన్లీ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, అవి మాత్రమే అడుగు కూడా పెట్టుకుంటూ ఉంటారు. పప్పుల్లోకి, పులుసులోకి, పుల్లటి పచ్చళ్ళలోకి అది బాగుంటుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియో షేర్ చేశాను అది. ఇందులో మనం శనగపప్పు, మినపప్పు వేస్తే అందులో ఆవాలు, మెంతులు మాత్రమే వేస్తాము. ఎండుమిరపకాయలు కామన్, ఇంగువ కామన్. సో మొన్న డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇదేంటో ఒక 2 సార్లు వాష్ చేసేసరికి ఏదో బాగా ష్రింక్ అయిపోయినట్టు అనిపించి హ్యాండ్స్ పార్ట్ కట్ చేశాను. యాక్చువల్గా హ్యాండ్స్ పొడుగ్గా ఉండేవి. ఏదో ఒకటి ఇలా అతుకులు బెతుకులు చేస్తూ ఉంటాను ఇంట్లోనూ ఖాళీగా ఉన్నప్పుడు. సైడ్కి ఏంటో కింద స్లిట్స్ దగ్గర అంతా టైట్గా అయినట్టుగా అయ్యి, ఏంటో ఓపెన్ ఎక్కువ లేనట్టు అయ్యి హ్యాండ్స్ కట్ చేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ సైడ్ కట్స్ దగ్గర యాడ్ చేశాను అనమాట. మొత్తం హ్యాండ్ దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా
పైనుంచి కిందకి చూపిస్తాను కదా, అంటే వేస్ట్ అయ్యి అయ్యో మనం వేసుకోలేకపోతున్నాము అని బాధపడే కన్నా అందుకనే ఒక్కొక్కసారి ఆలోచించుకొని మనకి ఒక నెక్స్ట్ సైజు తీసుకోవాలి తప్ప కరెక్ట్ సైజు ఒక్కొక్కసారి తీసుకుంటే కొన్ని మంచి బ్రాండ్లు కాకపోతే పొట్టయిపోయి ష్రింక్ అయిపోయి మనకి టైట్ అయిపోతూ ఉంటాయి. అనవసరంగా ఒక్కొక్కసారి ఎక్కువ రేటు తెలియకుండా పెడుతూ ఉంటాము. నేను ఈ డ్రెస్కి అలాగే పెట్టాను. సో నా డ్రెస్ ఒక మెజర్మెంట్ తీసుకుని దాని తగ్గట్టుగా స్లైడ్స్ అన్నీ చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్స్ కట్ చేశాను అన్నాను కదా, దాన్ని యాడ్ చేసుకుని కుట్టుకున్నాను అనమాట. మళ్ళీ చిన్న లేస్ ఒకటి యాడ్ చేసి డబ్బులు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అంటే ఖచ్చితంగా అమ్మాయి ఉన్న ఇంట్లో మిషన్ మాత్రం ఉండాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో కుట్ల మీద కుట్లు కానీ చిన్నగా చిరిగినవి కానీ లేకపోతే ఏదైనా ఒకటి వేసుకోవాలి టైట్ కానీ లూజ్ కానీ వేసుకోవాలంటే బయటకు పట్టుకెళ్ళి అదొక పెద్ద శ్రమలాగా ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఏదో ఒక తక్కువ రకం మిషన్ అయినా ఇంట్లో ఉంటే హ్యాపీగా మనం ఎప్పుడు కంటే మనం అప్పుడు కుట్టుకోవచ్చు, కుట్లు వేసుకోవచ్చు, ఇలా చిన్న రిపేర్స్ అవి చేసుకోవచ్చు మనం. అదేమీ ఏదో కుట్టకూడదు చేయకూడదని ఏం కాదు. బయట ఇస్తే చాలా చిన్న వాటికి కూడా చాలా కాస్ట్లీ, వెళ్ళడం తీసుకురావడం అనేది ఇంకో పెద్ద సమస్య. మన ఇంట్లో ఉందనుకో హ్యాపీగా మనమే ఏదైనా కుట్ల మీద కుట్లు వేసుకోవచ్చు. ఇలా చిన్న రిపేర్లు టైట్ బ్లౌజులు అవి అవుతూ ఉంటాయి. మళ్ళీ వాటిని హ్యాపీగా మనం చేసుకోగలుగుతాం కదా. అందుకని మిషన్ మాత్రం కొనుక్కోండి. నేనైతే సజెస్ట్ చేస్తాను అందరినీ కొనుక్కోమని, మంచిది. మీకు గుర్తుందా ఈ శారీతో మొన్న నేను ఒక వీడియో చేసినప్పుడు ఇది చాలాసార్లు కట్టాను. మెత్తడి చీర, జార్జెట్ చీర బాగుంటుంది, చిలక పచ్చకి పింక్ కలరు. అఫ్కోర్స్ ఇది దీంట్లో ఏంటో నేను చాలా సన్నగా ఉన్నట్టుగా ఉన్నాను, బట్ నాకు ఈ చీర కట్టుకుని చాలాసార్లు అనిపించింది ఇంకా బోర్ కొట్టి దీని డ్రెస్ కింద మార్చేద్దాం అనిపించింది. దీని ఇన్స్పిరేషన్ మన బొటిక్లో ఇక్కత్ శారీ తీసుకున్నానని చెప్పాను, ఇక్కత్ శారీ కుట్టించానని చెప్పాను కదా. ఆ ఇన్స్పిరేషన్ తోటి యాక్చువల్గా ఇంతకుముందు నేను చాలానే కుట్టాను, మీకు షేర్ చేస్తూ వచ్చాను కూడాను. సో ఈ సారీ దీనికి పళ్ళు లేదు, కింద బార్డర్ ఏం లేదు కాబట్టి మంచి గేర్ వస్తుంది, బాగుంటుంది. నేను లైనింగ్ కూడా 4.5 మీటర్స్ అది తీసుకున్నాను. ఒక 4 మీటర్స్ ఏమో మనకి గేర్కి, ఒక 1 మీటర్ అలా, 3.5 గేర్కి ఒక 1 మీటర్ మాత్రం పైన టాప్ హ్యాండ్స్కి కావాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుని, శారీ ఇంతకుముందు చెప్పానుగా 4 ఫోల్డింగ్స్ అది చేసుకుని రెడీ చేసుకోవాలి. దీనికి సేమ్ లెగ్గిన చున్నీ కూడా తెచ్చుకున్నాను నేను. అంటే ఇంకొక 2 శారీస్ ఈ రకంగానే ఉన్నాయి నాకు. వాటిని కూడా ఇప్పుడు అంటే ఒక్కదానికోసం కొనకూడదు, మనకు ఒక 2-3 చీరలు సేమ్ లెగ్గిన్ చున్నీ ఉంటే కనుక అప్పుడు మనం తీసుకుంటే హ్యాపీగా మ్యాచ్ అవుతాయి కదా మనకి. యూజ్ అంటే ఒకటే లెగ్గిన్ ఒకటే చున్నీ కన్నా దాని మిక్స్ అండ్ మ్యాచ్ కింద ఒక 3-4 టాప్స్కి సెట్ చేస్తే బాగుంటుంది. అందుకని మొత్తానికి 2-3 రోజు కింద మీద పడి దొలుతూ డ్రెస్ అయితే కుట్టడం జరిగింది. సో సరదాగా అంటే ఇప్పుడు బయట ఇచ్చాను 1500, బట్ ఈ చీర తక్కువ రేటే 1400-1200కో కొనుక్కున్నాను. దానికి కొన్నదానికన్నా 1500 పెట్టి కుట్టించడం నాకు ఎందుకో నచ్చక, సరే బొటిక్లో అంత పర్ఫెక్ట్ కాకపోయినా ఏదో కింద మీద పడి కుట్టుకుందాంలే, నేనే కుట్టుకుందామని చెప్పి అనుకుని అంబ్రిల్లా కటింగ్, మొత్తం పెద్ద గేర్ వస్తుంది మనకి. అంబ్రిల్లా కటింగ్ అయితే బాగుంటుంది కూడాను. అఫ్కోర్స్ చాలాసార్లు మనం వేసుకుని ఉంటాం కాబట్టి బోర్ కొడుతుంది కాబట్టి, సో ఒకసారి డ్రెస్ కింద కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పని మొత్తానికి కట్ చేసి ముందు లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుని మిషన్ దగ్గర కుట్టుకుంటూ ఉండవే, జస్ట్ అటాచ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి మెయిన్ ఏంటంటే కింద మనకి లెహరియా టైప్ జిగ్జాగ్ చేసుకుంటాం కాబట్టి మనకి లుక్ ఇంకా బాగుంటుంది. మనకి ఇలా కింద తక్కువైనా కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కింద వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని లైనింగ్, ఎందుకంటే లైనింగ్ మనకి మెయిన్ క్లాత్ అంత ఎక్కువగా ఉండదు, సో అందుకని తక్కువ వచ్చినా పర్లేదు, ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉంచుకొని మళ్ళీ కట్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే కట్ చేసుకుని దీనికి లైనింగ్ కింద పెట్టుకుని స్టిచ్చింగ్ అది చేయించుకున్నాను. ఇది మనకి డిజైన్ మనకి టై అండ్ డై అంటాం కదా మనం, ఆ టైప్లో ఉంటుంది. బాందిని టైప్ చుడతారు చూస్తారా మనకి, అలా కొంచెం పెద్దగా అక్కడక్కడ వచ్చినట్టుగా వచ్చి, అసలు ఈ కలర్ కాంబినేషనే బాగుంది. లైట్ గ్రీన్కి పింక్, మెజంతా పింక్, మన చిన్నప్పుడు పట్టు పరికిణీలు అవి ఉండేవి ఎక్కువగా ఈ కలర్. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. సో డ్రెస్ కూడా బాగుంటుంది. ఇంకా ఎప్పుడో మూడు వస్తుంది కట్ చేసేస్తానంతే, ఆలోచించను ఎక్కువగాను. ఒకరోజు చూస్తాను చేద్దామా వద్దానని, ఇంకా నా మెదటికి చేయాలనిపిస్తే మాత్రం చేసేస్తాను. ఇక ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది డ్రెస్సు. బట్ నాకైతే బాగా నచ్చింది, వేసుకున్నాక కూడా బాగుంది అనిపించింది. దానికి చీర కట్టుకున్న దానికి లుక్ మీరు చూశారు, డ్రెస్సు లుక్ చూశారు, రెండు బాగున్నాయి అనుకోవచ్చు. బాగోపోయినా నేను ఇంకేం చిన్న కుట్టేశాను కాబట్టి, బట్ ఇది కంఫర్ట్గా ఉంది, నేను రెగ్యులర్గా వేసుకోగలుగుతాను. నీకు మెయించని అనిపించింది, అది ఎప్పుడో కానీ తీయను నేను ఇంకా. సో మీకు కూడా సరదాగా షేర్ చేద్దాము అని చెప్పని, అంటే నేను ఒక 2 నెలలో 3 నెలలో నేర్చుకున్నాను చిన్నప్పుడే, మా అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయి ఉంటానని చెప్పని అనుకున్నాను కాబట్టి ఆ విద్య ఏదో కొంచెం ఉపయోగపడుతోంది.
నేను 100% పర్ఫెక్ట్ అయితే కుట్టని చెప్పాను, బట్ 50% వరకు అయితే సాటిస్ఫాక్షన్గా కుడతాను. ఎందుకంటే నాకు ఫిట్టింగ్ సరిగ్గా ఉండకపోయినా ఏమైనా నేను వేసుకోలేను. దాని తగ్గట్టుగా ఏదో ఒకటి చేసి ఫిట్టింగ్ తెప్పించుకుని ఒక 4 సార్లు వేసుకుని తీసి మళ్ళీ ఎక్కడ లూజ్ అయిందో ఎక్కడ టైట్ అయిందో అలా అన్నీ చూసుకుంటూ ఓపిక్గా చెయ్యాలి కొంచెం. అందులో టైం టేకింగ్ తీసుకుంటాను. ఒక 3-4 రోజులు తీసుకుంటూ కింద కటింగ్ ఒకరోజు, బాడీ ఒకరోజు, అటాచ్మెంట్ ఒకరోజు, కింద జిగ్జాగ్ ఒకరోజు అలా చేసుకుంటాను. ఒకటే రోజు అయితే చేయలేను, బట్ ఫైనల్గా అయితే కుట్టాను. సో అందుకని మీకు సరదాగా షేర్ చేద్దామని అనిపించింది. ఎలా ఉంది ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హ్యాపీగా ఉంది, మనం ఈజీ టు క్యారీ అన్నట్టుగా ఉంది. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్.